సారాని విడనాడి సమాజంలో సగౌరవంగా జీవించాలని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఆవులయ్య అన్నారు. నూజివీడు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నవోదయ 2.0పై కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సారా తయారీ క్రయ విక్రయాలు చట్టవిరుద్ధమన్నారు. సారా సేవనంతో ఆరోగ్యం క్షీణిస్తుందని, ప్రభుత్వం సారాపై ఉక్కుపాదం మోపుతోందని, అందులో భాగంగా నవోదయ 2.0 కార్యక్రమాల ద్వారా విస్తృతమైన దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ దాడుల ఫలితంగా వందలాది గ్రామాల ప్రజలు సారాను విడనాడి సమాజంలో జీవించేందుకు జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు చెప్పారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయ దిశగా ఉపాధి కల్పించేందుకు అనేక పథకాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ మేనేజర్ ఈ అనిత మాట్లాడుతూ నవోదయ 2.0 కార్యక్రమంలో వాస్తవాలు గ్రహించి క్రమశిక్షణతో జీవించాలనుకునే వారి కోసం అనేక శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాంటి కుటుంబాలు ఆర్థిక పురోభివృద్ధి సాధించే దిశగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సమాజంలో క్రమశిక్షణతో జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో కైకలూరు ఇన్స్పెక్టర్ షేక్ రమేష్, నూజివీడు ఇన్స్పెక్టర్ ఏ మస్తానయ్య, డిఆర్డీఏ ప్రాజెక్ట్ మేనేజర్ ఈ అనిత, ఏరియా కోఆర్డినేటర్ డిఆర్డీఏ టి సురేంద్ర, ఏపీఎండి సుబలత, శ్రీనిధి మేనేజర్ ఎం గోపీనాథ్, చాట్రాయి ఏపీఎం వెంకటేశ్వరరావు, నూజివీడు ఏపీఎం పి ప్రసాద్, ముసునూరు ఏపీఎం కె రాంబాబు, ఆగరిపల్లి ఏపీఎం డి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు ఆవునయ్య. నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏలూరు. అంటే ఈ దినం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సారా తయారు చేస్తూ మానేసినటువంటి వాళ్ళు వాళ్ళకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడకై డిఆర్డీఏ, తర్వాత హార్టికల్చరు, అగ్రికల్చరు, అనిమల్ హస్బెండరీ మొదలగు డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడంలో అంటే, ప్రభుత్వం 2025 జనవరి 10న జీవో నెంబర్ 15 ప్రవేశపెట్టింది. ఈ జీవో ఉద్దేశం ఏంటంటే, పల్లెల్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా నాటుసారా ఉండకుండా చేయాలి, మళ్ళా ప్రజల జీవితాల్లో నవోదయం వాళ్ళ జీవితంలో కొత్త వెలుగుని నింపాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసి ఈ నవోదయం 2.0 అనే ప్రోగ్రాంను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే నాటుసారా వల్ల అనర్థాలు అంటే, నాటుసారా యూరియా, చెప్పులు మొదలగునటువంటివి వేసి తయారు చేస్తారు. తాగితే కదా ఇమీడియట్గా మనిషికి కిడ్నీలు, లివరు, పేగులు ఎన్ని దెబ్బతినిపోతాయి, అనారోగ్యానికి గురి, అతని యొక్క జీవన ప్రమాణానికి ముందే చనిపోతున్నారు చాలామంది. ఆ ఫ్యామిలీ అంతా కూడా రోడ్డున పడుతుందని ఈ పల్లెల్లో నాటుసారా లేకుండా చేయడానికి ప్రభుత్వం ఈ నవోదయం 2.0ను ప్రవేశపెట్టింది. అయితే నాటుసారా మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎలా బతకాలి, ఈ నాటుసారా లేకుండా చేస్తే అని అంటే, వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ సహాయంతో ప్రభుత్వం లోన్లు ఇప్పించి, సబ్సిడీ లోన్లు, సబ్సిడీ లేని లోన్లు ఇప్పించి వాళ్ళకు చేయూతగా నిలబడి వాళ్ళ జీవితంలో నిలదొక్కుని వాళ్ళ కుటుంబం బాగుండాలని ఉద్దేశంతో ఈ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తున్నాము. తర్వాత